దేశంలో దాదాపుగా 25 ఏళ్ల తర్వాత ఉప ప్రధాని పదవి భర్తీ కాబోతోంది. అది కూడా బీజేపీ జమానాలో కావడం విశేషం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అనూహ్యంగా అతిపెద్ద మార్పు జరగబోతోంది. అదే కేబినెట్లో నెంబర్ 2 ర్యాంక్లో ఉన్న అమిత్ షా ఇక ప్రధాని మోదీ తరువాతి అన్నట్లుగా ఏకంగా ఉప ప్రధాని కాబోతున్నారు. ఈ మేరకు హస్తినలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 25 ఏళ్ల క్రితం 2002లో అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీని ఆనాటి ఎన్డీఏ ప్రధాని వాజ్పేయి ఉప ప్రధానిగా నియమిస్తూ పదోన్నతి కల్పించాలని, దాంతో వాజ్పేయి తర్వాత అద్వానీ ప్రధాని రేసులో ఉంటారని పార్టీతో పాటు దేశంలోని అందరికీ సంకేతాలు బలంగా వెళ్లాయి. 2024 వరకు 2 ఏళ్ల పాటు అద్వానీ ఈ కీలకమైన పదవిని నిర్వహించారు. ఇక ఆ తర్వాత 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఉప ప్రధాని ఎవరూ లేరు. మన్మోహన్ సింగ్ మాత్రమే ప్రధానిగా కనిపించారు. 2014 నుంచి ఈ రోజు దాకా 12 ఏళ్ల పాటు మోదీ ప్రధానిగా ఉన్నారు. కానీ ఉప ప్రధాని అన్న ఊసే లేదు. కానీ మొదటిసారి మోదీ ప్రభుత్వంలో ఆ ప్లేస్ భర్తీ కాబోతోందనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే అమిత్ షా ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అత్యంత కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన మోదీకి అన్ని విధాలా సహకరిస్తూ వస్తున్నారు. ఆయన 7 ఏళ్లుగా హోంమంత్రిగా పనిచేశారు. దేశంలో అత్యధిక కాలం హోంమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన పేరు మీదనే ఉంది. మరో 3 ఏళ్లు కూడా ఆయన ఈ పదవిలో ఉంటారు. అయితే ఇప్పుడు ఉప ప్రధానిగా అమిత్ షాకి ప్రమోషన్ ఇస్తారని వస్తున్న వార్తలైతే రాజకీయంగా కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి.